ఈ రోజు మనం ఉన్నాము స్విట్జర్లాండ్ లో. ఈ వీడియోలో మనం ఇక్కడ ఉన్న అడ్వెంచర్స్ అన్ని చేద్దాం అండ్ ఇక్కడ ఉన్న ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టీప్ గా ఉందో, ఇది చాలా భయంకరంగా ఉంది. హైట్స్ అంటే భయం అయితే ఇది అస్సలు చేయకండి. అందుకే ఈ ప్లేస్ ని అడ్వెంచర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. సో ఈ రోజు ప్లాన్, మనం అటు సైడ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అటు సైడ్ లాటర్బ్రూన్ అని ఉంది అండ్ అక్కడ కొన్ని హైక్స్ చేయబోతున్నాం ఈ రోజు. సో అక్కడికి వెళ్ళి కలుద్దాం. రైట్ నౌ మనం ఇప్పుడు ఉన్నాము స్టెచెల్బర్గ్ లో అండ్ ఇక్కడ పార్కింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి గోండోలో తీసుకొని మనం మ్యూరిన్కి వెళ్ళొచ్చు. అండ్ వెనకాల చూసారా అదే ఆ మౌంటైన్, దానిపైన వియా ఫెరాటా ఉందన్నమాట. ఈ లిఫ్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి అండ్ ఈ వ్యాలీ అంతా పారాగ్లైడర్సే. అక్కడ అక్కడ అందరు వాళ్ళక్కడ గోండోలో తీసుకొని మ్యూరిన్ విలేజ్కి వచ్చాము. ఈ వ్యూలో విలేజ్ చూస్తుంటే మనం ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ పక్కనే 800 మీటర్ల స్టీప్ క్లిఫ్ ఉంది అన్నమాట. దాని పక్కనే ఉన్నాం మనం. అండ్ ఈ విలేజ్ లో కార్స్ అలో లేదు. సో అలా గోండోలా తీసుకో పైకి రావాలి. సో మీరు స్విట్జర్లాండ్కి వస్తే ఒక ఎంటీ బాటిల్ తెస్తే చాలు. ఇలాంటి వాటర్ ఫౌంటైన్స్ చాలా ఉంటాయి, వీటిలో ఫిల్ చేసుకోవచ్చు. ఇవంతా ఫ్రెష్ వాటరే. అండ్ ఇక్కడే ఏదో రెంటల్స్ ఉంటాయి, దాన్ని చూస్తాం ఎక్కడ ఉందని. అండ్ ఈ క్యాఫే దగ్గర ఉందన్నమాట. సో ఇక్కడ చెస్ ఉంది ఆడుకోవడానికి, అని ఒక ట్రాంపోలిన్ ఉంది, కొండల్ని చూసుకుంటా. I almost broke my knees. We're gonna break our knees. Baba, why are you not going straight? Baba, you got this. Straight flip. Give yourself space. You don't want to land on the springs. I think you need a break. Just do it straight, like we practiced. Baba, you have to jump. You okay? Yes, how was that? So this is my last try. Baba, don't confuse your hands. Put your head down. This is what happened. సో అందుకే ట్రాంపోలిన్స్ మీద దునికేటప్పుడు మధ్యలో దునకాలి. నేను ఆల్మోస్ట్ ఇక్కడ దునికాను, ఈ స్ప్రింగ్ రాసుకుంది. సో అందుకే ఇదైంది. వియా ఫెరాటా చేయడానికి క్యారబినర్ రెంటల్ తీసుకోవాలి అండ్ హెల్మెట్స్ రెంటల్ తీసుకోవాలి, షూస్ కూడా రెంటల్ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర హైకింగ్ బూట్స్ లేవు అంటే షూస్ కూడా రెంట్ తీసుకోవాలి. అక్కడ నేమ్ రాసాం అక్కడ, కానీ ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ ఉంది. వెళ్ళి చూసాము, మళ్ళీ ఇంకా 30 మినిట్స్ అంటున్నాడు. సో అందుకే ముందే రిజర్వ్ చేసుకుంటే బెటర్. ఇక్కడ ఉంది 6 to 9 ఉంటుంది వియా ఫెరాటా అండ్ టైం ఇప్పుడు 2 అవుతుంది. ఇది కంప్లీట్ చేయడానికి 3 నుండి 4 గంటలు పడుతుంది. సో ఇలా వెళ్ళాలి. వియా ఫెరాటా అంటే ఐరన్ రోడ్, ఐరన్ స్ట్రీట్ లాగా అనమాట. సో ఐరన్ పోల్స్ ఉంటాయి, ఐరన్ హుక్స్ ఉంటాయి, దాని మీద నడుచుకుంటూ వెళ్ళాలి. క్లిఫ్ పక్కనే ఐరన్ బార్స్ మీద హార్నెస్ తోనే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా వ్యూస్ చాలా బాగుంటుంది అండ్ చాలా ఎక్సలరేటింగ్ ఉంటుంది. సో అది చేద్దాం ఇప్పుడు. ఇంకొక 30 minutes లో స్టార్ట్ అవుతాం. నా షూస్ హైకింగ్ షూస్ కాదు, సో ఇవి రెంట్ తీసుకుంటా అనమాట. ఇవి యూ ఆల్రెడీ హ్యాస్ హైకింగ్ షూస్, సో షీస్ గుడ్. మనం రెంట్ తీసుకున్నాము క్యారబినర్స్ ఇంకా హార్నెస్. అండ్ ఇప్పుడు మనం ఇంకా వియా ఫెరాటా చేయడానికి వెళ్దాం. ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసాం దీనికోసం. Entrance. I'm so excited. We waited for 2-ish hours to get this gear because we didn't have a reservation. Make a reservation. ఫస్ట్ ఈ టనల్లో నుండి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడ కొంచెం బాగానే ఉంది, ఇక్కడ ఏం క్యారబిన్ పెట్టిన అవసరం లేదు, బట్ ఆల్వేస్ ఇది పెట్టే నడవండి. ఇక్కడ నుంచి ట్రైల్ స్టార్ట్ అనమాట వియా ఫెరాటాది. అండ్ ఈ క్యారబినర్కి పెట్టాలి, నేను ఇక్కడికి వచ్చాక పెడతా. You want to teach people how to use this? So we watched a short safety video before. You always want to have 2 hooks on. So when you're moving across these, you go 1, boop. That way you're always connected. The main important thing వియా ఫెరాటాకి ఏంటంటే అట్లీస్ట్ ఒక్క క్యారబినర్ అయినా ఈ రోప్కి
హుక్ అయి ఉండాలి. రెండు ఒకటిసారి తీస్తేనైతే అది చేంజ్ చేయదు. నెంబర్ 1 రూల్ అట్లీస్ట్ ఒక్కటైనా హుక్ అయి ఉండాలి. ఎందుకంటే చాలా ప్లేసెస్లో ఇలాంటి సపరేషన్స్ వస్తాయి. అప్పుడు ఒకటి తీసి లాక్ చేసి తర్వాత ఇంకోటి తీసి పెట్టాలన్నమాట. అలా సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ది. ఇలా కిందికి వెళ్ళాలి. అక్కడ కొంచెం పెద్ద లైన్ ఉంది ఆడ. ఇలాంటి మెటల్ రాడ్స్ పైన నడుచుకుంటూ కిందికి వెళ్ళాలి. ఇలా ఉంటుంది. అందుకే హైకింగ్ షూస్ ఉండాలి. ఎందుకంటే దీనిపైన గ్రిప్ బాగుంటుంది. నార్మల్ రన్నింగ్ షూస్ వేసుకొస్తే కష్టం. Slippery. ఇది స్లిప్పరీ. సో అలా ఒక్కటి తీసి లాక్ చేసి తర్వాత ఇంకోటి తీయాలి. మై షూ వుడెంట్ హావ్ మేడ్ ఇట్. సో అందుకే హైకింగ్ షూస్ ఉండడం బెటర్. పక్కా స్లిప్ అవుతాము. హైకింగ్ షూస్ ఉండాలి. ఈ స్టార్టింగ్ పార్ట్ ఒక్కటి ఇలా ఫారెస్ట్లో చెట్ల నుండి వెళ్తాము. తర్వాత మొత్తం ఓపెన్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో ఇలా వెట్గా ఉంది. రాళ్ళన్నీ స్లిప్పరీగా ఉన్నాయన్నమాట. ఇది చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఇంకా అక్కడ వెళ్ళాలి. ఆల్వేస్ వన్ ఆఫ్టర్ ది అదర్. కొండలో అండ్ ఇది ఎడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం స్టీప్గా ఉంటుంది. అండ్ అక్కడ బేస్ జంపర్స్ అందరు ఇక్కడ నుంచి జంప్ చేస్తారు అనమాట. ఇది ఆ స్పాట్. సో యూ కెన్ ఆల్సో రెంట్ అ గైడ్. బట్ ఇఫ్ యూ హెవ్ డన్ ఎనీ రాక్ క్లైంబింగ్ ఏదైనా క్యారబినర్స్ మీరు వాడుంటే యూ కెన్ డూ ఇట్. What a crazy view. Okay, keep going. ఇంక కార్ అనేది అక్కడ పార్క్ చేసాము కింద. అండ్ అలా గోండలా తీసుకొని వచ్చాము. అండ్ ఇక్కడ వ్యా పరాటా. అది చూడండి వ్యాలీ ఎలా ఉందో. We're gonna go right straight Yeah. down the waterfall. Yeah. Push it, cheers. Always remember to have one, okay? And ఇక్కడ చూడండి ఎంత స్టీప్గా ఉందో. ఇది ఒక 1000 ఫీట్లో. యూ సీ దాట్ యూషే. దిస్ ఈజ్ సో స్కేరీ. దిస్ ఈజ్ సో స్కేరీ. ఇది చాలా భయంకరంగా ఉంది. At this point, yeah, always have one. That's the main thing. Yeah. If you are afraid of heights, ఇది మీకోసం అయితే కాదు. Not for you. Yeah. This is no joke. No, at this point I don't even want to trust these carabiners. And these ones are bent. Yep. మీకు హైట్స్ అంటే భయం అయితే ఇది అస్సలు చేయకండి. Hands are getting sweaty. ఇక్కడ నుండి వ్యూ చూడండి అసలు. ఇది చూడండి ఎలా ఉంది అసలు. నాయనకాల ఇలాంటి స్టంట్లు సాహసం చీర డింబకాలు వేసారు అనుకుంటా. కూడా చేరేమో. అడుగు మిస్ అయితే అంతే. I'm on ground. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పార్ట్ ఈ ట్రైల్ మొత్తంలో. అండ్ ఈ క్యారబినర్ క్లిప్ అనేది అట్లీస్ట్ ఒక 20-30 సార్లు తీసిండొచ్చు జస్ట్ ఈ పాత్లోనే. అండ్ దిస్ ఇస్ ది ఎండ్. మనం అక్కడి నుంచి వచ్చాం.
I think it was not scary, but I think it's just the adrenaline rush. అడ్రినలిన్ రష్ వల్ల చెమటలో ఇట్లా ఎక్సైట్మెంట్ అదంతుంది అనమాట. హైట్స్ అంటే భయం ఏం లేదు కానీ జస్ట్ ఈ రష్తోని ఇలా వచ్చేసాం. ఒక్క క్లిఫ్ వాక్ అసలు క్రేజ్ అసలు. అండ్ ఇక్కడ కొంచెం నార్మల్ ఉంది, ఇలానే వెళ్తూ ఉంటాము. అండ్ కొన్ని బ్రిడ్జెస్ వస్తాయి, వాటర్ ఫాల్స్ వస్తాయి. యా, అవి కొంచెం నార్మల్. బట్ ఇందాక చేసింది ఒకటి అసలు ఇలా గుండె కొట్టుకుంటా ఉంది. అయినా ఈ హెల్మెట్ ఒకటి అండ్ ఎండ చాలా ఉంది, దానివల్ల చెమటలు ఘోరంగా వస్తున్నాయి. నెక్స్ట్ వాటర్ ఫాల్ ఇంకా బ్రిడ్జ్ దగ్గర కలుద్దాం. సో ఈ హైక్ చేసేటప్పుడు మీ బ్యాక్ ప్యాక్ కూడా తెచ్చుకోవచ్చు. సో వాటర్ బాటిల్ లాంటిది క్యారీ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 3 to 4 hours పడుతుంది అండ్ ఎండ్ ఉంటుంది. అండ్ మీకు ఎక్సైట్మెంట్ వల్ల కొంచెం అలసి కూడా పోతుండొచ్చు. సో నెక్స్ట్ వాటర్ బ్రేక్ తీసుకొని వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. I'm nervous for when we have to go up. It seems like all we did so far is go down. Yeah. అండ్ అక్కడ జిప్ లైన్ ఉంది, అక్కడ కింద వాటర్ ఫాల్ ఉంది. అండ్ ఇలాంటి స్టేర్స్ ఉంటాయి, ఇలా మెట్లు దిక్కుంటూ రావాలి. ఇవాళ వెళ్తుంది బ్రిడ్జ్ పైన. షిరిడ్ అండ్ అక్కడ మళ్ళీ స్టీప్గా ఉంది కొంచెం. అయిపోయింది. అండ్ ఇది మెట్లు ఎక్కినట్టు. ఎస్పెషల్లీ ఒకవేళ మీరు కంఫర్టబుల్ కాదు అంటే గైడ్తో చేయడం బెటర్. బికాజ్ ఎందుకంటే మీరు ఒక్కసారి దీని పైకి వచ్చారంటే అంతే, మళ్ళీ బయటికి వెళ్ళలేము, రివర్స్ వెళ్ళలేము అనమాట. ఓన్లీ వన్ వేనే. ఇది బాగుంది. సో దీన్ని ఒక ల్యాడర్లో వేసాను అనమాట. అక్కడో కాలు ఇక్కడో కాలు వేసుకుంటే కిందికి వెళ్ళొచ్చు. ఇట్స్ మై టర్న్. ఇది ఓన్లీ హాఫ్ వే. ఇప్పుడు అలా అని అక్కడ ఇంకొక వాటర్ ఫాల్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళాలి. వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ అంతా. అండ్ ఎదురుగా పెద్ద మౌంటైన్స్. యా, ఇట్స్ ప్రిటీ కూల్. అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది వ్యాలీ. అండ్ ఇటు వెళ్తే కొంచెం వాటర్ ప్రాబ్లం వస్తుంది. Crossing a waterfall here. Oh, I can't wait to wash my hands. The water is super cold, huh? Yeah, ఇక్కడంతా జారుతా ఉంది. అక్కడ వానలా పడుతుంది వాటర్ ఫాల్. ఇది కొంచెం కష్టం, ఎందుకంటే దీని మీద ఒకటే తాడు ఉంది, ఇలా వెళ్ళాలి. అని వాటర్ ఫాల్ పక్కన కాలు ఊతా అన్నట్టుదే.
pool down there. మనం ఎండుకు వచ్చేసాము. ఇది ఫైనల్ బ్రిడ్జ్ అండ్ అక్కడ గాండోలో వేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. ఇది చూడండి ఎలా ఉందో. అన్నిటికన్నా స్కేరియస్ట్ ఇదే. ఇది పెద్ద లోయలా ఉంది అండ్ ఇది ఊగుతా ఉంది. ఇది ఒక్కటి ఫినిష్ చేస్తే ఇంకా అయిపోతుంది. సో మీరు ఒకవేళ హైట్స్ భయపడతారు అయితే ఇది చేయకుండా ఉండడమే బెటర్, ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో చాలా భయంగా ఉంది. బట్ ఇఫ్ యూ లైక్ అడ్వెంచర్ ఇట్స్ ఫైన్, యూ కెన్ డూ ఇట్. This is what it looks like all the way down. All right, and we continue. మొత్తం ఎండ్ ఈ గేట్. సో ఇది చేయడానికి ఆల్మోస్ట్ 3.5-4 గంటలు పట్టింది. అది ఎండ్. అండ్ ఇంక ఇక్కడ మీకు క్యారబినర్స్ పెట్టిన అవసరం లేదు. అండ్ మరొక అద్భుతమైన ప్లేస్లో మళ్ళీ కలుద్దాం.